నమస్తే. ఈరోజు ఉదయం జరిగినటువంటి సంఘటన ముఖ్యంగా పాత బస్తీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు 17 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒకే బిల్డింగ్లో 17 మంది చనిపోవడం అంటే ఒక పెద్ద అగ్ని ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపైన అధికారులంతా కూడా ఆరాధిస్తూ ఉన్నారు. దాంట్లో ఏసీ కంప్రెషర్ పేలిపోయి దాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది అన్నటువంటి కొన్ని కోణాల్లో విచారిస్తూ ఉన్నారు. మరొక పక్కన షార్ట్ సర్క్యూట్తో అంటే ఏదైతే ఆ బిల్డింగ్ కింద ఉన్నటువంటి మెయిన్ దగ్గర మరి ప్రతిసారి కూడా అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగేది, అక్కడ కొన్ని సందర్భాల్లో మంటలు వచ్చేది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఒక పక్కన 2 రకాలైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. మరి మెయిన్ దగ్గర జరిగినటువంటి అక్కడ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏసీ పేలిపోవడం ద్వారా జరిగినటువంటి ప్రమాదం అనేది నిర్ధారించడంలో అధికారులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారు. ముఖ్యంగా పాత బస్తీలో జరిగినటువంటి సంఘటన అంటే పాత బస్తీ చార్మినార్ ప్రాంతంలో జస్ట్ కూతవేటు దూరంలోనే 100-150 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. దాంట్లో 17 మంది చనిపోయింది. 17 మందిలో ముగ్గురేమో స్పాట్లో ప్రమాదం జరిగినటువంటి చోటు ఆ బిల్డింగ్లోనే ముగ్గురు చనిపోతే ఈ కొంతమంది క్షతగాత్రులైనటువంటి వాళ్ళు, సగం కాలినటువంటి వాళ్ళు, కొన ఊపిరితో ఉన్నటువంటి చాలా మందిని దరిదాపుగా 27 మందిని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది అక్కడ అగ్నిమాపక సిబ్బంది. సో 6:16 ఎగ్జాక్ట్లీ 6:16 పాత బస్తీ ప్రాంతంలో చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటూ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ రావడం, దాని తర్వాత వాళ్ళు స్పందించినటువంటి వెంటనే 11 అగ్నిమాపక సంబంధించినటువంటి యంత్రాలు ఏవైతే ఫైర్ ఇంజన్లు, ఆ ఫైర్ ఇంజన్లతోటి సంఘటన స్థలానికి చేరుకోవడం, అప్పటి వరకు పోలీసులు సైతం అక్కడికి చేరుకోవడంతో అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నం అయిపోయారు. అది పూర్తిగా కూడా గ్రౌండ్ ప్లేస్ 2 అంతస్తుల బిల్డింగ్. అది దాంట్లో ముందుగానేమో జస్ట్ మీటర్న్నరకు సంబంధించినటువంటి కేవలం గల్లీ ఉంది, లోపటేమో నివాస స్థలాలు ఉన్నాయి. వీళ్ళంతా చనిపోయినటువంటి వాళ్ళంతా ముందు ఉన్నటువంటి షాపులలో పనిచేసేటువంటి వాళ్ళు. ఏదైతే చార్మినార్ ప్రాంతంలో చాలా మంది పూసలు మిగతా సంబంధించినటువంటి కొన్ని అలంకారానికి ఆడవాళ్ళు వినియోగించేటువంటి ఏవైతే దండలు ఉంటాయో ఆ సంబంధించినటువంటి షాపులో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. షాపు యజమానులు కూడా దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ 2 షాపులు ఏదైతే ఉందో కృష్ణా పెరేల్స్తో పాటు మోదీ పెరేల్స్ అన్నటువంటి 2 షాపులు, ఆ 2 షాపుల్లో అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి ఏదైతే గల్లీ చిన్నగా ఉండడం, ఇరుకుగా ఉండడం, సో ముఖ్యంగా దాంట్లో ఆ ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్ 2 కూడా ఒకటే దగ్గర ఉండడం, అక్కడ తప్పించుకునేందుకు ఎవరికి కూడా వీలు కాలేదు. సో దట్టమైనటువంటి పొగలతోటి ఊపిరి ఆడకుండా ముగ్గురు అక్కడ స్పాట్లో చనిపోయిన హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత 14 మంది చనిపోయినట్టుగా అధికారులు ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. ఇంకా దీంట్లో పాపం అమాయకమైనటువంటి చాలా చిన్న పిల్లలు, 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు, అలాగే సంవత్సరంన్నర ఉన్నటువంటి పిల్లలు సైతం ఈ అగ్ని ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఎంతమంది అంటే 8 మంది. 8 మంది చిన్నపిల్లలే ఉన్నారు ఇలా చనిపోయినటువంటి దాంట్లో. మొత్తం కలిస్తే 17కు చేరింది. ఇంకా 2-3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. బతికున్నటువంటి వాళ్ళని, చనిపోయినటువంటి ఏవైతే బాడీస్ ఉన్నాయో అవి ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. అలాగే బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, చాలా సంబంధించినటువంటి వ్యక్తులంతా దీనిపైన మాట్లాడడం జరిగింది. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిండు. అంతేకాకుండా అక్కడికి మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంట్లో ఎలాంటి కుట్ర కోణం అయితే లేదు. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి ఒక ప్రమాదం, ఇది అగ్ని ప్రమాదం, ఇది షార్ట్ సర్క్యూట్ తోటి జరిగినటువంటి ప్రమాదం, ఇది కుట్ర కోణంలో చూడకూడదని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. దాంతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం అక్కడికి రావడం జరిగింది. ఒక పక్కన మృతి చెందినటువంటి వాళ్ళ యొక్క బంధువులు పెద్ద ఎత్తున కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సరైనటువంటి టైంకి అంబులెన్సులు రాలేదు, అంబులెన్సులు వచ్చినట్టయితే ఆక్సిజన్ సరిగ్గా అందేది, కొంతమంది బతికి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక పక్కన ఏదైతే ఈ సంబంధించిన సంఘటన పట్ల ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులు సైతం కూడా ఆ ప్రమాద స్థలానికి చేరుకోబోతా ఉన్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆ చార్మినార్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అఫీషియల్ గా ఆ 17 మందికి సంబంధించినటువంటి పేర్లను సైతం కూడా బయట పెట్టడం జరిగింది. ఆ 17 మందిలలో మరి దాంట్లో 8 మంది చిన్నపిల్లలే ఉన్నారు. 8 మంది చిన్నపిల్లలే ఉన్నారు. దాంట్లో 1.5 సంవత్సరాల సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే 3 సంవత్సరాలు ఉన్నారు,
దీంట్లో చూసుకున్నట్టయితే మిగతా మొత్తం చనిపోయినటువంటి 17 మంది పేర్లని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రహ్లాద్ అనేటువంటి ఆ వ్యక్తికి 70 సంవత్సరాలు ఉన్నాయట. మున్ని 70 సంవత్సరాలు ఉన్నాయి. రాజేందర్ మూడి 65 సంవత్సరాలు. సుమిత్ర 60 సంవత్సరాలు ఉన్నది. హైమి 7 ఇయర్స్, ఆ పాప చిన్న పాప ఉన్నట్టున్నది. అభిషేక్ 31 సంవత్సరాలు. సీతాల్ 35 సంవత్సరాలు. ప్రియాంష్ 4 సంవత్సరాలు ఉన్నారు. ఐరాజ్ 2 సంవత్సరాలు. ఆరుషి 3 సంవత్సరాలు. రిషబ్ 4 సంవత్సరాలు. ప్రాతం 1.5 అంటే సంవత్సరన్నర సంబంధించినటువంటి బాబు. అలాగే అనియాన్ 3 సంవత్సరాలు ఉన్నాడు. వర్ష 35 సంవత్సరాలు. పంకజ్ 36 సంవత్సరాలు. రజని 32 సంవత్సరాలు. ఇద్దు 4 సంవత్సరాలు. సో ఇట్లా చూసుకున్నట్టయితే 4 సంవత్సరాలు వీళ్ళందరినీ మొత్తం 17 మంది కౌంట్ వస్తే దీంట్లో 8 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎందుకంటే దట్టమైనటువంటి పొగ అలాగే మంటలు వ్యాపించడంతో ఊపిరాడక దాంట్లోనే కొంత అస్వస్థకు గురైపోయిన స్పృహ తప్పిపోయిన తర్వాత వాళ్ళకు అందినటువంటి అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది, మిగతా సంబంధించిన పోలీసులు సహాయక సహకారాలు అందించడంతో వాళ్ళను బయటికైతే తీసుకురావడం జరిగింది. సో దాంట్లోనే మంటల్లో చిక్కుకొని దాంట్లోనే అగ్నికి ఆహుతి కాకుండా బయటకైతే తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 14 మంది చనిపోయారు. అంటే పీల్చుకున్నటువంటి పొగకు కావచ్చు, వాళ్ళ అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో దీంట్లో వృద్ధులు చనిపోయిన అంటే 70 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వృద్ధులు ఉన్నారు, యువకులు కూడా 35-36 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 4 ఉన్నారు. 8 మంది ఏమో చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇదైతే నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. అందరూ మరి వాళ్ళు చాలా రోజులుగా అక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక 3 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు బంధువులకు సంబంధించినటువంటి ఇంటికి ఏదైతే బంధువుల దగ్గరికి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సమ్మర్లో 3 రోజుల క్రితమే వాళ్ళ బంధువులు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు అగ్ని ప్రమాదం ఏదైతే చోటు చేసుకుందో ఆ ఇంటికి వాళ్ళు రావడం జరిగిందట. సో వాళ్ళ బంధువులను చూసిపోదామన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సైతం కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తా ఉన్నది. మొత్తం ఈ ప్రమాదం జరిగినటువంటి ఆ సందర్భంలో 30 మంది ఈ బిల్డింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి 17 మంది చనిపోతే ఇంకొక 13 మంది హాస్పిటల్లోనే చికిత్స పొందుతా ఉన్నారు. వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటాం. దాంట్లో 2-3 పరిస్థితి కూడా విషమంగా ఉంటుందన్నటువంటి సమాచారం అయితే కూడా అందుతా ఉన్నది. దీంట్లో ఈ చిన్న పిల్లలు చనిపోవడం అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వాటన్నిటిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆరాధియాలి. ప్రభుత్వం సైతం కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సంఘటన కనపడతా ఉన్నది. ఈ ప్రమాదం పైన పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. దీనికి జరిగినటువంటి దాంట్లో ఇంకేమైనా కోణం ఉందా అన్నటువంటి దాని పట్ల కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలన్నటువంటి సంబంధించినటువంటి గైడ్లైన్స్ మాత్రం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు అధికారులకు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. పోలీసులు సివి ఆనంద్ గారు వచ్చిండ్రు, అక్కడికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిండ్రు, అక్కడ చాలా మంది పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఈ సంబంధించినటువంటి ఆ ఘటన పట్ల వాళ్ళు జరిగినటువంటి ఆ ప్రమాదం పట్ల వాళ్ళు ఆరాధించేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.